ఎస్ ట్రేడర్స్, గిఫ్ట్ నిఫ్టీలో మనకి ఈరోజు చాలా గ్యాప్ అప్ చూపిస్తుంది. మనం చెప్పుకున్న లెవెల్స్ ప్రకారం మన ఫ్రైడే క్యాండిల్ ప్రకారం లెవెల్స్ చూద్దాం ఈరోజు ఏం జరగబోతుంది అనేది. ఒకసారి చూడండి, లాస్ట్ ఫ్రైడే హై లెవెల్ 25,347, ఇది ఈ లెవెల్, ఈ బ్లూ లైన్. దీనిపైన కనుక ఈరోజు మార్కెట్ ఓపెన్ అయితే ఒకవేళ మళ్ళీ రీటెస్ట్ చేసి పైకి వెళ్ళాలి, లేదు అంటే కిందికి రావాలి. కిందికి అంటే 302, 25,302 కింద ఒకవేళ ఈ రోజు క్లోజ్ అయినా రేపు మళ్ళీ స్ట్రాంగ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. సెన్సెక్స్ ఎక్స్పైరీ లోపు ఈరోజు రేపటి లోపు ఈ గ్యాప్ను మళ్ళీ ఫిల్ చేసి పైకి వెళ్తుందా, లేదంటే మనం మొన్న చెప్పుకున్న విధంగా మండే రోజు స్పీడ్గా పైకి వెళ్తుందా ఒకసారి గమనించండి. అది ప్రజెంట్ మాత్రం మనం ఏ రకంగా అయితే చెప్పుకున్నామో ఫ్రైడే క్యాండిల్ ఎబోవ్ అండ్ బిలో మాత్రమే మూమెంట్ ఉంటుందని చెప్పుకున్నాం ఖచ్చితంగా. ఆ మూమెంటాన్ని గమనించండి. ఈరోజు ఏం చేసింది, మొన్న చెప్పుకున్న విధంగా నిన్న జరిగింది. లో బ్రేక్ డౌన్ కాలేదు, పైకి మూమెంటం ఇచ్చింది. ఈరోజు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, 25,347 పైన కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ రీటెస్ట్ కోసం కిందికి రావాలి. ఈ ఈ గ్యాప్ అయితే ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయాలి మళ్ళీ ఖచ్చితంగా. ఒకవేళ గ్యాప్ను ఫిల్ చేయకుండా పైకి వెళ్ళింది అనుకోండి, ఒకవేళ మూమెంటం స్ట్రాంగ్గా పైకి వెళ్తే మాత్రం మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత రోజుల్లో అంటే ఫిబ్రవరి, మార్చి తర్వాత రోజుల్లో మళ్ళీ ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కనుక ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి, 25,302 లెవెల్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇట్లాగే పైకి వెళ్తే మాత్రం మళ్ళీ కిందికి రావాలి ఖచ్చితంగా. ఓకే, తర్వాత రోజుల్లో అయినా కిందికి వస్తుంది. కానీ ప్రజెంట్ ఏం జరుగుతుంది ఈ జనవరి లోపు అనేది ఒకసారి ఖచ్చితంగా గమనించండి. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనైనా ఒకవేళ రీటెస్ట్ చేసి ఈ గ్యాప్ని ఫిల్ చేసి విక్తోనైనా ఫిల్ చేసి వెళ్తుందా ఒకసారి గమనించండి. ఓకే.